చూడండి, పెద్ద పెద్ద మార్పులు ఎప్పుడూ యుద్ధాలతోనో గొప్ప గొప్ప చట్టాలతోనూ రావు. కొన్నిసార్లు అవి చాలా చిన్నగా మొదలవుతాయి. ఎంత చిన్నగా అంటే ఒక పళ్ళెంలో పంచుకుని తినే అన్నం కూడా ఒక విప్లవానికి నాంది పలకగలదు. ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక మనిషి నీడ కూడా అపవిత్రమని నమ్మే సమాజం. భయంకరంగా ఉంది కదా, కాని ఇది నిజం. అలాంటి భయంకరమైన వాతావరణంలో 19వ శతాబ్దపు రాయలసీమలో ఒక వర్గం ప్రజల జీవితం ప్రతిరోజూ అవమానంతోనే మొదలయ్యేది, అవమానంతోనే ముగిసేది. సరే, మరి ఆ ప్రపంచం ఎలా ఉండేదో, ఆ నియమాలేంటో కాస్త లోతుగా చూద్దాం. అప్పట్లో దళితులు అక్షరాలా ఒక వేరే ప్రపంచంలో బ్రతికేవారు. ఆ ప్రపంచాన్ని అమానవీయమైన నియమాలతో నిర్మించారు. ఇవి కేవలం రూల్స్ కాదండి, ఇవి ఒక మనిషి నుండి తన ఆత్మగౌరవాన్ని, అసలు మనిషి అనే గుర్తింపునే లాగేసే ఒక సిస్టమ్. ఆలోచించండి, దగ్గరికి రాకూడదు, ఊరి బావి నీళ్లు తాగకూడదు, నలుగురు నడిచే దారిలో కూడా కనపడకూడదు. అంటే ప్రతి అడుగు ఒక అవమానమే, ప్రతి శ్వాస ఒక పోరాటమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకేచోట కూర్చుని భోజనం చేయడం, దీనికి అర్థమేంటి? ఇప్పుడు మనకు చాలా సింపుల్ అనిపించే ఈ పనికి ఆ రోజుల్లో ఎంత పెద్ద శక్తి ఉండి ఉంటుంది. దీన్నే మనం సహపంక్తి భోజనం అంటాం. అంటే ఎవర్నైతే అంటరాని వాళ్ళు అంటున్నారో, ఎవర్ని చూస్తే మైల పడిపోతామని గట్టిగా నమ్ముతున్నారో అలాంటి వాళ్లతో ఒకే పంక్తిలో కూర్చుని తినడం. ఇది ఆ రోజుల్లో ఊహించడం కూడా ఒక పెద్ద తిరుగుబాటుతో సమానం. ఇక్కడే మన కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటోంది. ఈ ఉక్కు పిడికిలి లాంటి వ్యవస్థలోకి బయటినుంచి కొందరు వచ్చారు. వాళ్ళు చేసిన ఒక సింపుల్ పని ఒక పెద్ద తుఫానునే సృష్టించింది. అవును, లండన్ మిషనరీ సొసైటీ, అలాగే ఎస్పీజీ సంస్థల నుంచొచ్చిన మిషనరీలు రాయలసీమ గ్రామాల్లో అడుగుపెట్టారు. వాళ్ళు కేవలం మతప్రచారానికే రాలేదు. కళ్లెదురుగా జరుగుతున్న ఈ అమానవీయతను చూసి వాళ్ల మనసు చలించిపోయింది. వాళ్లలో ఒకాయన పేరు మిషనరీ టాడ్మ్యాన్. కడప జిల్లాలో ఆయన చేసిన పని అక్కడి ప్రజలు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. అంత షాకింగ్ అది. ఆయన ఏం చేశారో తెలుసా? నేరుగా దళితుల గుడిసెలోకి వెళ్లారు. వాళ్లతో పాటే నేలమీద కూర్చున్నారు. వాళ్ళు ఎలా తింటారో అలాగే చేతులతో అన్నం తిన్నారు. అంటే ప్రతి కదలిక కులం గీసిన గీతను చెరిపేసే ప్రయత్నమే. చరిత్ర పుస్తకాల్లో ఈ సంఘటన గురించి చాలా సింపుల్గా రాసి ఉంటుంది. అతను దళితులతో కలిసి స్థానిక పద్ధతిలో తిన్నాడు, అంతే. కాని ఈ ఒక్క చిన్న వాక్యం వెనుక ఎంత పెద్ద కథ ఉందో చూడండి. అది వ్యవస్థ పునాదుల్ని కదిలించిన ఒక చర్య. ఇది కేవలం టాడ్మెన్ ఒక్కరే చేసిన పని కాదు. అనంతపురం వైపు వెళ్తే డొరోథియా స్మిత్ అనే మరో మిషనరీ మహిళ కూడా ఇదే చేశారు. అంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఒక కొత్త ఆలోచన వ్యాపిస్తోందనడానికి ఇదొక సంకేతం. డొరోథియా స్మిత్ అయితే ఇంకాస్త ముందుకెళ్లారు. ఆవిడ ఒక దళిత కుటుంబంతో భోజనం చేసినప్పుడు అందరూ ఒకే చాపమీద కూర్చున్నారు, ఒకే కుటుంబంలా ఒకే పాత్రలోంచి అన్నం పంచుకుని తిన్నారు. అది అచ్చం ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న ఒక ఫ్యామిలీలాగా అనిపించింది వాళ్లకి. సరే, భోజనం చేశారు, బానే ఉంది. కాని దీని అసలు ప్రభావం ఏంటి అంటే, అది కేవలం కడుపు నింపే భోజనం కాదండి, అంతకంటే చాలా ఎక్కువ. అది శతాబ్దాలుగా వాళ్లు కోల్పోయిన గౌరవాన్ని మొదటిసారి రుచిచూడటం లాంటిది. ఇక్కడ చూడండి, ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు కుల వ్యవస్థ మీరు అంటరానివారు, మీరు వేరు అని అణచివేస్తుంటే, ఈ ఒక్క చర్య, ఈ సహపంక్తి భోజనం కాదు, మీరు మనుషులు, మనం ఒకటే అనే ఒక శక్తివంతమైన సందేశాన్నిచ్చింది. అది ఎలాంటి మాటలు లేకుండా. ఆ అనుభవం తర్వాత వాళ్ల మనసులో కలిగిన భావన ఇది: అవును, మేమూ గౌరవానికి అర్హులమే. ఈ ఒక్క ఫీలింగ్ వాళ్లలో అప్పటివరకూ లేని ఒక కొత్త ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఒక్కసారి ఆలోచించండి, తమ నీడ కూడా తగలకూడదనుకునే ఈ సమాజంలో ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చిన ఒక వ్యక్తి తమ ఇంట్లోకి వచ్చి తమ పక్కన కూర్చుని తమ చేతి వంట తింటుంటే ఆ అనుభూతి వాళ్ల గుండెల్లో ఎంత ధైర్యాన్ని నింపుంటుంది కదా. సో ఫైనల్గా చూస్తే ఈ చిన్న చిన్న పనులు ఎలా ఒక పెద్ద మార్పుకు కారణమయ్యాయో అర్థమవుతుంది. ఇది కత్తులతో, రక్తపాతంతో జరిగిన విప్లవం కాదు. ఇది ఒక పళ్ళెం అన్నంతో మొదలైన ఒక మౌన విప్లవం. ఆ మిషనరీలు చేసిన ప్రతి పని కుల వ్యవస్థ మీద డైరెక్ట్ అటాక్ లాంటిదే. వాళ్ల గుడిసెలోకి అడుగుపెట్టడం, వాళ్లు వండిన ఆహారం తినడం, వాళ్ల గిన్నెలు ముట్టుకోవడం, ఇవన్నీ అప్పటి సమాజం దృష్టిలో మహాపాపాలు. కాని అవే మానవత్వానికి పునాదులుగా మారాయి.
అందుకే మనం ఈ కథను కేవలం ఒక మత మార్పిడి కోణంలో చూస్తే సరిపోదు, అంతకంటే లోతుగా ఇది శతాబ్దాలుగా కోల్పోయిన ఆత్మగౌరవాన్ని, మనిషిగా బ్రతికే హక్కును తిరిగి పొందిన ప్రజల కథ. చివనిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ప్రేమ, సమానత్వం ముందు ఎంతటి బలమైన కులగోడలైనా నిలబడలేవని ఈ కథ మనకు చూపిస్తుంది కదా. మరి ఒక సాధారణ భోజనం ఒక సమాజాన్ని ఎంతలా మార్చగలదో ఆలోచించండి.